హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. దానికోసం ఒక బౌల్లో గ్రేప్ జ్యూస్ పోసుకోండి. అందులో నార్మల్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరాలు అండ్ టూటీ ఫ్రూటీ వేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఫ్రూట్స్ అనేవి ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో షుగర్ వేసి మీడియం టు హై ఫ్లేమ్లో షుగర్ అంతా మెల్ట్ అయ్యి క్యారమెల్గా అవుతుంది. ఇందులో బాగా మరిగిన నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ క్యారమెల్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యారమెల్ వాటర్ మనం ఏ బౌల్లో అయితే ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నామో అందులో పోసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం ప్లమ్ కేక్కి పర్ఫెక్ట్గా ఫ్రూట్ మిక్సర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 యాలకులు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో మిక్సీ జార్లో చక్కెర, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్, ఆయిల్, కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో పోసుకోవాలి. పోసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి విస్కర్తో కలుపుకోవాలి. ఓన్లీ వన్ సైడే కలుపుకోవాలండి. ఇందాక మనం ఫ్రూట్ మిక్సర్ రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసి మళ్ళొకసారి కలుపుకోవాలి. ఒకేలా మీ కాడ విస్కర్ లేకపోతే స్పాచులాతోటైనా కలుపుకోండి. కేక్ బ్యాటర్ అంతా ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో ఆయిల్ పోసి బటర్ పేపర్ వేసుకోండి. ఇందులో మనం తయారు చేసుకున్న కేక్ మిక్చర్ అంతా ఉంది కదా, అది వేసి ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ పైనంగా మళ్ళీ ఒకసారి వేసి, నేను ఆల్రెడీ ఒక బౌల్లో ఇసుక వేసి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రీహీట్ చేసుకున్న బౌల్లో మనం ఏదైతే బేకింగ్ ట్రే ఉందో అది పెట్టి ఒక 1 అవర్ బేక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా పర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్. మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.